కాకినాడ 3వ డివిజన్ గుడారిగుంట జయప్రకాష్ నగర్ లో వెంచేసిన శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం పురస్కరించుకుని సార సమర్పణ కార్యక్రమం జరిగింది. 3వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ పక్కి మణిబాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ అందించారు. 3వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ పక్కి మణిబాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ, చీరలు, పూలు, గాజులు, పండ్లు, వివిధ రకాల స్వీట్స్ ను ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వనదుర్గాదేవి ఆలయంలో నివేదించారు. ఈ సందర్భంగా 3వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ పక్కి మణిబాల మాట్లాడుతూ లోకం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి అమ్మవారికి శార సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారాన్ని ముందుకు తీసుకెళ్లి సనాతన ధర్మాన్ని కొనసాగింపుగా కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. సారీ ఇవ్వాలని మాకు సంకల్పం కలిగింది. మేమందరం అనుకుని ఈ రోజున ఇక్కడ మంగళవారం నాడు అమ్మవారికి సారి ఇద్దాము, మళ్ళీ అమావాస్య వస్తే ఆషాఢం వెళ్ళిపోతుంది అన్న ఒక సందర్భంలో ఈరోజు మా గుడారిగుంట మహిళలందరం కలిసి సమిష్టిగా ఒక 101 రకాలు పళ్ళు అయితేనే, తర్వాత స్వీట్స్ అయితేనే, సలివిడి అయితేనే, పసుపు కుంకాలు అన్నీ కలుపుకొని 101 రకాలు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించి ఆ ప్రసాదాలు మన మహిళలు భక్తులు అందరూ కూడా స్వీకరించి తీసుకుని వెళ్ళారు. అందరూ కూడా ఇక్కడ మా పూజారి గారు మరి రవి గారు ఆయన కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. వాళ్ళ అబ్బాయి సంతోష్ కూడా బాగా చేస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ అందరూ కూడా చక్కగా చేస్తూ ఉంటారు. నా పేరైతే మణిబాల. నేను ఇక్కడ 3వ డివిజన్లో 35 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. ఈ గుడారిగుంటలో కూడా ఈ అమ్మవారికి ఇంతవరకు చక్కటి పేరు ప్రఖ్యాతులు రావడానికి మా పంతులు గారు బాగా సహకరించి అందరి దగ్గర కూడా డొనేషన్స్ అయ్యి తీసుకుని మంచి చక్కగా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఈ రోజున ఇక్కడ ఇంత చక్కగా జరిగినందుకు ఆ వనదుర్గాదేవి అందరికీ కూడా లోకంలో అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. జై కనకదుర్గా మాతకు.